గురూజీ గన్నవరం నుంచి పార్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి పార్వతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాయి అని మా మరిది గారు అమ్మాయి అండి. సరేనండి, అమ్మాయి నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది. చెప్పండి. డిసెంబర్ 21, 2008 అండి. 2 నుంచి 2:30 ఆ ప్రాంతాలండి, ఆదివారం మధ్యాహ్నం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు తల్లి. ఆ, అమ్మాయి పేరేంటి? సాయి. ప్రవల్లిక సాయిశ్రీ. ప్రవల్లిక సాయిశ్రీ. సరే తల్లి. అమ్మాయి చిత్తా నక్షత్రంలో పుట్టింది. ప్రవల్లిక అంటే ఆ, చిత్తా నక్షత్రంతో తులారాశిలో జన్మించింది. అమ్మాయికి జన్మ జాతకంలో విశేషంగా నేను చూస్తున్నాను, ఎస్, 6వ ఇల్లు ఆరోగ్య స్థానం ప్రశ్న అని చెప్తూ ఉంది. అమ్మాయికి ఆరోగ్య స్థానం గురించి మీ ప్రశ్న ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే జన్మ జాతకంలో అమ్మాయి జన్మించేటప్పుడు ఆ, లగ్నం నుండి ఆ, చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఆ, నరాలకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వస్తుంది అని ఒకటి. ఆ, రెండోది, అమ్మాయికి జన్మ జాతకంలోనే వచ్చింది సర్పశాపం వల్ల. అంటే ఈమె వాళ్ళ అమ్మ గర్భంలోనో వాళ్ళు ఉండేటప్పుడు వీళ్ళకి తెలుసో తెలియకుండా వీళ్ళ పూర్వీకులు ఎవరో సర్పహత్య ఇలాంటిది ఏదో చేసిన శాపం వల్ల అమ్మాయికి నేత్రహీనము అంటే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది అని అవునండి. జాతకంలో వచ్చింది తల్లి. ఇప్పుడు ఈమె మీకు ఏం కావాలి? మా మరిది గారు అమ్మాయి స్వామి. మీ మరిది గారు. అంటే మీ భర్తగాడు తమ్ముడి కూతురు. భర్తకి సొంత తమ్ముడు కాదు, నా మేనమామకి కొడుకు అనమాట ఆయన. మరిది గారు తమ్ముడు. సరే, వాళ్ళు ఏం పని చేస్తారు? అతను విజయవాడ ఏదో కంపెనీలో చేస్తాడు స్వామి. వాళ్ళ భార్య? ఆ భార్య ఇంటి దగ్గరే ఉంటుంది స్వామి. ఓకే. మీ మరిది గారు అమ్మా నాన్న ఏం పని చేసేవారు? మామయ్య వ్యవసాయం స్వామి. ఓకే. అతను మొదటి కొడుకా? ఒక్కడే కొడుకు స్వామి, 2 ఆడపిల్లలు. పెద్ద ఆడపిల్ల, మధ్యలో ఆయన. అందుకే తల్లి చూడండి, ఇప్పుడు కూడా ఆడపిల్లే కదా ఈమె. అవును స్వామి, ఫస్ట్. అందుకే వంశం లాస్ట్ అవుతూ ఉంది. సర్పశాపం వల్ల వంశం లాస్ట్ అవ్వాలి అని ఇది జరిగింది. అంటే సర్ప శాపం ఉంది తల్లి ఆ కుటుంబానికి. తర్వాత ఒక బాబున్నాడు స్వామి. సరే, ఇప్పుడు అమ్మాయి జన్మ జాతకంలో ఇక దానికి ఏదైనా ఆపరేషన్ చేసి ఏదైనా నేత్రదానం వస్తుంది, కానీ చికిత్స ఎంత మనం చేసినా కూడా ఫలితం లేదు తల్లి. అంటే ఈమె మీ మరిది గారు భార్య ఏమవుతుంది మీకు? తోటి కోడలు గర్భంలో ఈమె ఉండేటప్పుడు అప్పుడు మీ మావయ్య గారు, అంటే మీ తోటి కోడలికి మావయ్య గారు ఈ ఒక సర్ప హత్య చేశారు. ఎందుకంటే ఈమెకు నేత్ర దృష్టి పైన రాహు దృష్టి ఉంది. జాతకంలోనే ఉంది, అమ్మాయి జాతకంలోనే వచ్చేసింది అది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పాపకి మరి చూపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా అని అడుగుదామని స్వామి. మీరు ఆపరేషన్ చేపిస్తే వస్తుంది తల్లి. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసాకే చూస్తున్నారు. వందనాలు స్వామి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ అన్నయ్య గారు? అవునండి. ఏం పని చేస్తారమ్మా వీళ్ళు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి. చేసే ఉద్యోగం కూడా సంతోషంగా లేదండి, సంతృప్తి ఇవ్వట్లేదు ఆయనకి. అన్నగారికి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, అటు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. మరి అంటే డైరెక్షన్ చేస్తారంటే, యాక్షన్ చేస్తారంటే, ప్రొడ్యూసర్ అవుతారంట? డైరెక్షన్ చేద్దామనండి. ఓకే. అలాగే ఎప్పుడు బాధపడుతూ ఉంటారండి, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా. ఆ బాధ అనేది తనకు తప్ప ఎవరికి తెలియదండి, మాకు కూడా చెప్పడండి. ఎప్పుడు ఒక్కడే ఒంటరిగా బాధపడుతూ ఉంటాడండి అన్నగారు. కానీ జన్మజాతకం బాగానే ఉంది తల్లి. శ్రవణ నక్షత్రంలో జన్మించారు మీ అన్నయ్య గారు. గురుగారు, శ్రవణ నక్షత్రం మకర రాశి. ఇక్కడ జన్మజాతకంలో సప్తమ స్థానం చూపిస్తుంది. సప్తమ స్థానం అంటే దాంపత్య స్థానం, వివాహ స్థానము ఉంటుంది. మీ ప్రశ్న వివాహం గురించి అనుకుంటా. అవును గురుగారు, వివాహం కూడా 2 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాము, అసలు కుదరట్లేదు గురుగారు. సరే తల్లి. కుజదోష ఏమైనా ఉందంటారా గురుగారు? శ్రవణ నక్షత్రం మకర రాశికి కుజుడు ఉచ్చస్థానం కదమ్మా, వాళ్ళకు ఉండదు తల్లి. ఆ కుజదోషం వీళ్ళపైన ప్రభావం చూపించదు అని చెప్తుంది. దానివల్ల మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళు ఏదైనా నేను పెళ్లి చేసుకోవాలని ముందుకు వస్తాయి కదా. అవును గురుగారు, తను ఏది సుముఖత చూపించట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది అతనికి ఇంట్రెస్ట్ లేదు.
సరే తల్లి, ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ లేదు జన్మజాతకంలో. డైరెక్షన్ ఫీల్డ్ చేయాలంటే బుధుడు, శని అనుగ్రహం మరియు శుక్ర అనుగ్రహం, ఈ 3 గ్రహాలు మంచి స్థానంలో ఉంటే వాళ్ళు డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ, యాక్టర్ కానీ అన్నీ బాగా వచ్చేస్తాయి. దీనికి 3 గ్రహాలు బాగలేదు జాతకంలో. అందుకే ఎప్పుడు ప్రశాంతత కోల్పోయినట్టు, ఎప్పుడు ఆలోచిస్తూ ఏదో ఏంటి ప్రపంచమంతా ఇతను ఒకడే ఏలుతున్నట్టు, బరువు ఎక్కువైపోయినట్టు, ఈ వయసుకే అలా ఆలోచించుకోని ఉంటారు. అంటే ఒక సగం డిప్రెషన్లో ఉన్నాడు అని అర్థం. దానివలన ఫస్ట్ పెళ్లి చేసుకోమని చెప్పండి. పెళ్లి చేసుకొని మంచి భార్య వస్తుంది. అప్పుడు భార్య జాతకం నుంచి అదృష్టం ఇతను కలిసి వస్తుంది. ఇతని జన్మ ఇప్పుడు మన టైం ఎప్పుడు బాగుండదో మన ఇంట్లో ఎవరైనా అంటే వాళ్ళ టైం మన ప్రభావం పైన చూపిస్తుంది. అలాగే అప్పుడు భార్య టైం బాగుందంటే భర్తకి ఆ సమయం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇతని జీవితంలో మంచి యోగాలను ప్రారంభిస్తాయి. అప్పుడు అలాగే ఉద్యోగం చేసుకుంటూ కాస్త ఓన్ బిజినెస్ ఏదైనా చేసుకుంటూ నిదానంగా అలాంటిది ఎప్పుడైనా జీవితంలో ఈ షార్ట్ మూవీస్ అలాంటివి చిన్నవి తీసి కొంచెం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని తర్వాత పెద్దగా ఒకేసారి ఆలోచించని. అవును కదమ్మా? అంతే గురుగారు. సరేనమ్మా, ఇప్పుడు మీ అన్నయ్యకి కొన్ని పరిహారాలు చెప్తాను, మీ అన్నయ్య చేతిలో చేయించు. త్వరగా ఈ ఉగాది అయిన తర్వాత జరుగుతుంది. ఈ ఉగాది అయిన తర్వాత ఇతని జన్మజాతకం ప్రకారం మీ ఇంటి నుంచి దక్షిణ నుంచి తృతీయ పుత్రిక అంటే లాస్ట్ అమ్మాయి, ఆ ఇంట్లో 3వ సంతానం అమ్మాయి ఉంటుంది. దక్షిణ దిశ నుంచి వస్తుంది, శుభం జరుగుతుంది. మీ అన్నయ్య చేతిలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఒక తమలపాకుల మాల ఇప్పించండి. మళ్ళీ ప్రతి బుధవారం పెసరపప్పు, ఒక పచ్చ రంగని గుడ్డ బ్లౌజ్ పీస్, ఆ 2 దానం ఇప్పించండి. ఒక 16 బుధవారాలు. ఆకుపచ్చ రంగు బ్లౌజ్ పీస్ కాటన్ది. ఒక 100 గ్రాములు పెసర్లు పెట్టి 2 అరటిపళ్ళు ఒక్క ఆకు పెట్టి దక్షిణం తాంబూలం ఇచ్చేయాలన్నమాట. ఇలా ఒక్కరికే ప్రతి బుధవారం 16 వారాలు ఇవ్వాలి. మళ్ళీ ప్రతి శుక్రవారం గోమాతకి తన చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేయమండి. ఈ 3 16 వారాలు చేస్తే ఇది కంప్లీట్ అయ్యేలోపే మీ అన్నయ్యకి వివాహం సెట్ అవుతుంది తల్లి. జీవితము బాగుంటుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. పార్వతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మరి నాటి యోగక్షేమం. ఇక ఈరోజు సోమవారం, అంతేకాకుండా మృగశిర నక్షత్రం. మృగశిర చాలా విశేషమైన నక్షత్రం, మహానక్షత్రం కదా. మళ్ళీ నవమి వేరే ఉంది. మహానక్షత్ర నవమి, దుర్గాదేవిని ఆరాధించాలి దాంపత్య జీవితానికి. అంటే ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గొడవ పడుతూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు రోజు, మీ ఇంట్లో మానసికంగా ప్రశాంతత లేదు. కొందరు ఎలా ఉంటుందంటే నా భర్త వస్తున్నాడు, ఈరోజు భర్త వస్తున్నాడు ఇంటికి అంటేనే సాయంత్రం అవుతుంది అనగానే భయపడుతూ ఉంటారు పాపం ఆడవాళ్ళు. చాలామంది వచ్చి ఏం గొడవ చేస్తాడో, ఏం చేస్తాడో, ఏది ఉంటుందో తెలియదు, అంత భయం ఉంటుంది. చాలామంది ఇలాంటి కుటుంబాలు జరుగుతున్నాయి. మీరంతా మంచిగా అవ్వాలని సంకల్పం చేసుకొని భార్యాభర్తలో సఖ్యత ఉండాలి, కలిసిమెలిసి బాగుండాలని సంకల్పం చేస్తూ మంచిగా ఉండాలి జీవితం అని సంకల్పం చేస్తూ ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో దుర్గామాతకు అంటే చిన్న విగ్రహం ఏదైనా దుర్గామాతను ఇంకోటి ఏదైనా ఇంట్లోనే విగ్రహం పెట్టుకొని దానికి 3 రంగుల పుష్పాలతో అర్చించి 3 రంగులతో పుష్పాలతో అర్చించాలి. అర్చించి తీయని ప్రసాదం ఏదైనా నైవేద్యం పెట్టాలి. విశేషంగా ఎర్ర కండ చక్కెర, స్ఫటిక బెల్లం నైవేద్యం పెట్టాలి. అలా పెట్టి పూజించండి. పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి. ఇలా చేయడం వలన భార్యాభర్తలో సఖ్యత, దూరం ఉన్న భార్యాభర్తలు కూడా కలిసిపోతారు. అద్భుతమైన యోగక్షేమం, చక్కగా చేయండి. దాంపత్య జీవితంలో ప్రశాంతత కోసం ఈరోజు సాయంత్రం దుర్గాదేవిని 3 రంగుల పుష్పాలతో అర్చించి ఎర్రపటికి బెల్లం నైవేద్యం పెట్టాలి. అర్ధనారీశ్వర స్తోత్రం పఠించి నమస్కారం చేసుకోవాలి.